ఈ చిన్నపిల్ల ఏ వస్తువును పట్టుకున్నా అది బంగారంగా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఈ చిన్నపిల్లను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఈమెను ఇలాగే వదిలేస్తే ఇల్లంతా బంగారంగా మార్చేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఈ చిన్నపిల్లను ఆగమని గట్టిగా కేకవేస్తుంది. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఈ చిన్నపిల్ల నేను నీకు సహాయాన్ని చేస్తున్నాను అని చెప్తుంది. అయితే 2 రోజుల క్రితం ఈ చిన్నపిల్ల ₹2 పట్టుకుని వెళ్లి బన్ను కొనాలని చూస్తుంది. అప్పుడు షాప్ కీపర్ ఈమె బట్టలు చూసి అసహ్యించుకుని పక్కకు లాగేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ పాపను పట్టుకుని తన రెస్టారెంట్‌కి తీసుకువెళ్లి మీల్స్ ఆర్డర్ చేస్తుంది. అయితే ఆ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉండడాన్ని ఈ చిన్నపిల్ల చూస్తుంది. ఈ అమ్మాయితో నీ రెస్టారెంట్ ఎందుకు ఖాళీగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ సరిగా బిజినెస్ అవడం లేదు, త్వరలోనే ఈ రెస్టారెంట్ మూసేస్తాము అని చెప్తుంది. దీనితో ఈ అమ్మాయికి సహాయం చేయాలని ఈ పాప నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఈ చిన్న పిల్ల భోజనం చేస్తూ తన మ్యాజిక్ ప్రయోగించగా ఒక్కసారిగా రెస్టారెంట్లోకి భోజనం చేయడానికి కుప్పలు తెప్పలుగా జనం వస్తారు. ఈ జనాన్ని చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఈ అమ్మాయి అసిస్టెంట్ వచ్చి మన కాపర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యేలా ఉందని చెప్తాడు. ఇది విన్నాక ఈ చిన్న పాప నేను మీ సమస్యను తీరుస్తారని చెప్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయితో కలిసి ఈ చిన్న పాప కూడా ప్రాజెక్ట్ సైట్లోకి వెళ్తుంది. ఇంతలో చెడ్డ వ్యక్తి కూడా అక్కడకు వచ్చి కాపర్ తవ్వడం మీ వల్ల కాదు, ఈ ప్రాజెక్టు మళ్లీ నాకే వస్తుందని చెప్తాడు. అప్పుడు ఈ చిన్న పాపకు కోపం వచ్చి ఈ చెడ్డ వ్యక్తిని తన్నుతుంది. అలాగే మేము ఇక్కడ బంగారం తగ్గబోతున్నాము అని చెప్తుంది. ఇది విని ఈ చెడ్డ కుర్రాడు మీరేమైనా పగటి కలలు కంటున్నారా అని అంటాడు. ఈ అమ్మాయి కూడా ఈ పాప మాటలు విన్నాక కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ ఈ పాప ఈ అమ్మాయిని కన్విన్స్ చేసి నేలపైన తన శక్తులు ఉపయోగిస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ ప్రదేశంలో తవ్వి చూడగా పెద్దని కాంతి వచ్చి ఈమెకు అక్కడ బంగారం కనబడుతుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.